హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ జారస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి, నేను మీకు మా ఊళ్ళం తీర్థానికి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా మీకు వ్లాగ్ అయితే తీసి చూపిస్తానని. నేనైతే ఆ రోజు ఈవినింగే భీమవరం అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా రిలేటివ్ ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ అయితే అక్కడ కూర్చొని, అక్కడి నుంచి ఇంకా నేను, మా అత్తయ్య గారు, మా చిన్నత్తయ్య గారు అండ్ మా చిన్న ఆడపడుచు మేమందరం కలిపి అయితే తీర్థానికైతే వెళ్ళామనమాట. అసలు జనం చూడండి ఎలా ఉన్నారు అంటే, యాక్చువల్లీ మేమైతే ఈవినింగ్ 5:30 ఆ టైంకైతే స్టార్ట్ అయ్యాము. ఇది నేను వచ్చేసేటప్పుడు తీసిన వీడియో. అంటే వెళ్ళేటప్పుడైతే మేము అంతా కూడా అక్కడ ఏది ఎక్కడుంది, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్స్ అన్నవి ఇంకా ఏమీ వేయలేదు. అంటే ఇంకా ఈవినింగే కదా! సో, అప్పటికి మేము వెళ్ళేసరికి లైటింగ్ అంతా కూడా ఏం వేయలేదు. ఇది మేము మళ్ళీ తిరిగి వచ్చేసేటప్పుడు తీస్తున్న వ్లాగ్ అనమాట. ఇది మేమొచ్చేసరికి ఈవినింగ్ 7:00 అయింది. ఆ టైంలో లైటింగ్స్ అవి వేసేసరికి అక్కడైతే చాలా బావుందండి చూడ్డానికి. ఎవరైనా వెళ్ళకపోతే కూడా నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్‌గా అయితే వెళ్ళండి. యాక్చువల్లీ నేను ఇది ముందే అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకస్సలు కుదరలేదు. ఇంకా ఇంట్లో వర్క్‌లో టైలరింగ్ చేసుకుంటూ దీనివల్ల కొంచెం వీడియోస్ అనేవి లేట్ అయిపోతున్నాయి అప్‌లోడ్ చేయడానికి. సో, మా ఊళ్ళమ్మ తీర్థం అయితే ఇలా ఉంటుందనమాట. ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే మెయిన్‌గా నైట్ టైమే వెళ్ళాలండి చూడ్డానికైతే. చాలా బావుంటుంది లైటింగ్స్‌తో. నేనైతే ఈ మా ఊళ్ళమ్మ తీర్థానికి ఈ చాలా ఇయర్స్ తర్వాతొచ్చాను. ఒక 2, 3 ఇయర్స్ నుంచయితే రావట్లేదు. 2, 3 కూడా కాదు, ఇంకా ఎక్కువే అయ్యుండొచ్చు. ఈ మధ్యలో అయితే అసలే రాలేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయరే వచ్చాను నేను. అండ్ ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మా ఊళ్ళమ్మ తీర్థంలో మొత్తం అన్నీ కూడా ఇయర్ రింగ్సే ఎక్కువున్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్సే ఉన్నాయనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న చైన్స్ అయితే నాకు డిఫరెంట్‌గా భలే నచ్చాయి. సో, నేను ఇయర్ రింగ్స్‌నైతే ఇక్కడ సారీ, ఈ చైన్స్‌నైతే తీసుకున్నాను. నాకు చాలా డిఫరెంట్‌గా కనిపిచ్చాయి ఈ చైన్స్ అయితే. ఈ మల్టీ కలరు అండ్ ఈ సిల్వరు, గోల్డ్ అయితే చాలా బావున్నాయి. సో, నేనవైతే తీసుకున్నాననమాట. అండ్ ఇంకా నాకు దాని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ₹90 పడింది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఇది లాస్ట్‌లో మేము అంటే ఎంట్రన్స్ దగ్గరనమాట. ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్నదైతే ఎంట్రన్స్ దగ్గర. అండ్ ఇక్కడ పక్కన అయితే టెంపుల్ ఉన్నాయి. చాలా మంది జనమొచ్చారు. ఎంతమందున్నారంటే అసలు వెళ్ళ వెళ్ళలేకపోయాము, అలాగే రాలేకపోయాము. అలా ఉందనమాట అక్కడ మొత్తం అంతా జనాన్నయితే చూస్తే. అండ్ మీరు ఎస్పెషల్లీ లైటింగ్ చూడ్డానికైతే వెళ్ళండి. ఇంకా నాకు తెలిసి ఈ ఇయర్ కొంచెం తగ్గిందనే అనుకుంటున్నాను. ఇంకా నేను ఒక ఇయర్ అయితే వెళ్ళాను. అప్పుడైతే అసలు కాల్ తీసి కాల్ వెయ్యడానికి కూడా లేదనమాట. అంత జనమున్నారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే. అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ విషయం అనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతమంది లేరనే అనుకుంటున్నాను. ఇంకా చాలా తక్కువ ఉన్నారు. లేదు అంటే ఇంకా ఉన్నారేమో నాకైతే తెలీదు. మేము అప్పటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం వెళ్ళిపోవడానికి. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వచ్చాను నేను. ఆ జనంలో పిల్లలు కొంచెం నడవడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో, ఇంక అప్పటికే నేను ఇంకా వెళ్ళిపోయాననమాట. ఇంకా మా ఊళ్ళమ్మ తీర్థం అయితే మొత్తం ఇలా ఉంది. ఇక్కడ ఇవన్నీ వెరైటీగా ఒకటి కనిపించాయి నాకు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే ప్రోగ్రామ్ ఏదో ఉందంట, డాన్స్ ప్రోగ్రామ్ భరతనాట్యం. సో, తనతో అయితే చాలామంది సెల్ఫీలయితే దిగుతున్నారు. తన గెటప్ అంతా కూడా నాకు చాలా నచ్చింది. అందుకే తనకి తెలియకుండానే సైలెంట్‌గా అయితే వీడియో తీశాననమాట. ఓకే. అడిగితే కూడా ఏమి అనరేమో, బట్ నేనైతే అడగలేదు. ఎందుకంటే తన బిజీలో తనున్నది. సో, అదనమాట. ఇంకండి ఇవి పక్కనొచ్చేసి ఇవన్నీ బెలూన్సు, డిఫరెంట్ డిఫరెంట్ బెలూన్స్, అది ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు కాస్ట్ చెప్తున్నారు అక్కడ బెలూన్స్ అయితే. నెక్స్ట్ అయితే ఇదన్నమాట. ఈ మా ఊళ్ళమ్మ తీర్థం అయితే కూడా ఇలా ఉంది. అండ్ ఆ రోజు మేము నైట్ ఇంకా మా ఊళ్ళమ్మ తీర్థం అయిపోయిన తర్వాత మా రిలేటివ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా అండి. అక్కడికైతే వెళ్ళిన తర్వాత ఇంకా డిన్నర్ అది తినేసి నెక్స్ట్ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే నైట్ వెళ్ళిపోయాను. అక్కడ మా అక్క వాళ్ళు ఏంటంటే, అక్కడ గొల్లల కోడేరులో ఒక జాతర జరిగిందంట. నేనైతే ఆ జాతరకి వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేయాలి. ఆ జాతర కూడా చాలా బావుంది అని మా అక్క వాళ్ళు వెళ్లారు. మా అన్నయ్య, మా అక్క ఇంకా ఉన్నారుగా రిలేటివ్స్, వాళ్ళందరూ అయితే వెళ్లారు. వెళ్ళి నాకు చెప్పారు, "నువ్వు రాలేదు జాతరకి. జాతర చాలా బావుంది" అని అయితే చెప్పారు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే ట్రై చేయాలి. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి కూడా భరతనాట్యం చేయడానికే ఇంకా తనైతే ఇంకా రెడీ అవుతూ ఉంది. అండ్ ఇవన్నీ పక్కన కాటన్ శారీస్, ఇవన్నీ కూడా మనకి బ్యాంగిల్సే. ఎక్కడ చూసినా ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ ఇవే ఉన్నాయి. ఇవొచ్చేసి డజన్ ₹50 చెప్పారు నాకు. గాజులంటారు కదా! కానీ ఆ మెరుపంతా కూడా ఊడిపోతూ రాలిపోతుందనమాట. ఇంకా అయితే లైటింగ్ ఇక్కడ ఇది ఎండింగ్‌లో అనమాట. ఇంకా నేను ఎండింగ్‌కొచ్చేసాను.
ఎండింగ్‌లో లైటింగ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు లైన్‌లో ఇవంతా కూడా టెంపుల్ కోసం లైన్‌లో నుంచున్నారు. ఈ జనమందరూ కూడా. ఇంత పెద్ద లైన్ ఉందంటే అంత పెద్ద లైన్ ఉందనమాట. వాళ్ళందరూ కూడా అన్ని అవర్స్ వెయిట్ చేసి, నుంచొని కాళ్ళు లాగినా సరే అలాగే ఆగి వాళ్ళు ఆహ్, దర్శనం కోసమైతే నుంచొనున్నారు. నిజంగా చాలా గ్రేట్ వాళ్ళందరూ కూడా చెప్పాలంటే. అండ్ ఇది అంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడైతే స్టార్టింగ్‌లో ఉంటుందిది. అండ్ ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్ అయితే అది. అండ్ ఇవన్నీ కూడా మనకి పక్కన టెంపుల్స్‌కి ఈ రూట్ ఉంటుంది కదా! ఆ రూట్ దగ్గర పైన పెట్టిన లైటింగ్ అనమాట. అది చూడండి లైటింగ్ ఎంత బావుందో. అండ్ ఇదొచ్చేసి ఎంట్రన్స్ టెంపుల్ లాగే పెట్టారు. సో, ఇది ఇక్కడ నుంచి అండ్ ఈ సైడ్ ఒకటి. చాలా మందున్నారండి జనం. అంటే ఇక్కడి నుంచయితే అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి ఇలా ఎంట్రన్స్ అనమాట. ఇదంతా రౌండ్‌గా చూపిస్తాను. ఇక్కడ రోడ్ మీద కూడా సైడ్స్ అయితే మొత్తం కూడా లైటింగ్ పెట్టారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తుందంతా కూడా రోడ్డే అనమాట. మన ఇటు నుంచే మనకి తీర్థానికైతే ఇదొక రూట్ ఉంది. అండ్ ఇంకొక సైడ్ అటొక సైడ్ ఒకటి
హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు జారాస్ వ్లాగ్స్. నిన్నైతే మేమిక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాం అనమాట. నేను లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే తెలుస్తుంది. మావుళ్ళమ్మ తీర్థానికి అంతా అయితే నేను వెళ్ళొచ్చి ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే అంటే ఈరోజు సాటర్డే అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం చాలా బిజీగా ఉన్నాం. అంటే ఇంకొంతమంది రిలేటివ్స్ అది వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కొంచెం లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా తినేసిన తర్వాత అరిసెల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశామనమాట. ఈరోజు అరిసెలయితే చేద్దాం అనుకుంటున్నాం. మా వదిన వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి, మా పెద్దక్కకి, మా చిన్నక్కకి అండ్ నాకు. సో, మేము నలుగురం కలిపి అరిసెలయితే ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. ఆల్రెడీ బయటైతే అరిసెల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 2:30 అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేశామన్నమాట. నలుగురికైతే నలుగురికి చేస్తున్నాం అనమాట అరిసెలయితే. ఒక్కొక్కరికి ఎంతొస్తుంది ఏంటి అన్నది తెలీదు. ఈ అరిసెలు కూడా ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే మనం ఇప్పుడు చూద్దాం. మా అన్నయ్య అయితే మేమొచ్చిన ప్రతిసారి కూడా మాకు ఏదో ఒకటి వండి అయితే ఖచ్చితంగా పంపిస్తాడు. యాక్చువల్లీ మేము ముస్లిమ్సే అయినా కూడా మేము ఎప్పుడొచ్చినా కూడా సంక్రాంతి హాలిడేస్‌కి ఇలా ఎప్పుడొచ్చినా కూడా సమ్మర్ హాలిడేస్‌కి గానీ మా అన్నయ్య మాకు ఏదో ఒకటి కన్ఫర్మ్‌గా అయితే వండైతే ఇస్తాడనమాట తీసుకెళ్ళమని చెప్పి. అవ్వడానికి పెద్దమ్మ గారి అబ్బాయి అయినా మాకు ఓన్ బ్రదర్ కంటే చాలా ఎక్కువగా చూసుకుంటాడు. ఒకవేళ ఓన్ బ్రదర్ ఉన్నా కూడా అంతలా చూసుకోడేమో మమ్మల్నయితే అంతా బాగా చూసుకుంటాడు. సో, ఇప్పుడైతే ఇలా అరిసెలయితే చేయండమ్మా తీసుకెళ్దురు గాని అన్నాడనమాట. మొత్తం అంతా తీసుకొచ్చయితే ఇచ్చేసాడు. సో, ఇప్పుడు మేమైతే బయటైతే అరిసెల ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట. ఒకసారి అక్కడికెళ్ళి అరిసెలు ఎలా చేస్తున్నారో ఏంటి అనేది అది కూడా చూసేద్దాం. తర్వాత ఇక్కడ ఇంకా ఇదే ఊర్లో మా మేనమామలు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారనమాట. మా మేనత్త అయితే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. సో, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మేబీ టైం ఉంటే నేనైతే అక్కడికి వెళ్తాను. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేనైతే మీకు అదంతా చూపిస్తాననమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం అరిసెలు ఎలా చేస్తున్నారో ఏంటో ఒకసారి అయితే బయటికెళ్ళి చూసేద్దాం. అండ్ నెక్స్ట్ అరిసెల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే ఒక పెద్ద స్టవ్ అయితే తీసుకున్నాము. దాంట్లో మనకి పిండి ఎంత అయితే పడుతుంది అన్నది ఒక పెద్ద గిన్నె తీసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసాం. తర్వాత మేము ఇక్కడ చేసేది 5 కేజీల అరిసెల పిండితో అయితే చేస్తున్నాము ప్రిపరేషను. సో, దానికి తగ్గట్టు మనకి 4 కేజీల బెల్లం అయితే తీసుకున్నాము. అండ్ 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం అంతా కూడా ముందు కరగాలి. ఇది మనకి లో ఫ్లేమ్‌లో గాని లేదా మీడియం ఫ్లేమ్ మేమైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాము. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దీన్నైతే మొత్తం బెల్లం అంతా కూడా కరగదీసామనమాట. అంటే పాకం అంటారు కదా! బెల్లం పాకం. సో, అలా బెల్లం పాకాన్నయితే తయారు చేసాం. ఇది ఏంటి అంటే మనకి అది బెల్లం పాకం అయిన తర్వాత ఒక బౌల్‌లో ఒక వాటర్ అయితే తీసుకొని, ఆ వాటర్‌లో ఈ బెల్లం పాకాన్ని వేస్తే అది మనకి ఉండవ్వాలి. అంటే ఆ బెల్లం పాకం ఒక లడ్డూలాగా అవ్వాలనమాట. అయితే అలా లడ్డు అయితే ఇది పాకం రెడీ అయ్యింది అని. అంటే అరిసెల పాకం రెడీ అయ్యింది అని. అలా కాకుండా నార్మల్‌గా తీగ పాకం వస్తే మాత్రం అరిసెలు ఆయిల్‌లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే విరిగిపోవడం లేదంటే ముక్కలు ముక్కలుగా అయిపోవడం అవుతుందంట. మాకు తెలిసిన ఆంటీని అడిగితే ఆవిడ చెప్పారు. సో, మేమైతే ఇది మొత్తం గట్టి పాకం వచ్చేంత వరకు కూడా ఈ పాకాన్నయితే ప్రిపేర్ చేసాం. ఇలా వేసిన తర్వాత దీంట్లో మేము 1 కేజీ నువ్వులు కూడా వేసుకున్నాము. అంటే నువ్వులు వేస్తే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. సో, దానికోసమని మేము 1 కేజీ నువ్వులు వేసాం. 5 కేజీల అరిసెల పిండి, 4 కేజీల బెల్లం అండ్ 1 కేజీ నువ్వులు. మీరు ఇంకా ఎక్కువగా నువ్వులు తినేవాళ్ళు ఉంటే ఇంకా వేసుకోవచ్చు. బట్ ఈ క్వాంటిటీకైతే ఇది సరిపోతుంది కేజీ నువ్వులు. సో, మేమైతే కేజీ నువ్వులనైతే వేసాం. మీకు చూపిస్తున్నాను కదా! సో, కేజీ నువ్వులు కూడా వేసి ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఇది నువ్వులు కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక ఫుల్ డే అంటే 2 నైట్స్ రేషన్ బియ్యం అనమాట. నార్మల్ కాదు. రేషన్ బియ్యాన్ని ఒక ఫుల్ డే నానబెట్టి అలాగే 2 నైట్లు ఒక ఫుల్ డే, ఒక 2 నైట్లు నానబెట్టి కడిగి శుభ్రంగా నానబెట్టిన బియ్యాన్ని నెక్స్ట్ డే వాటర్ అంతా వంపేసి కొంచెం ఆరబెట్టి వాటిని పిండి ఆడించాలి. సో, అలా పిండి ఆడించుకున్న దాన్ని ఈ పాకంలో వేసి తిప్పుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఎక్కడా కూడా పాకం అంతా కూడా పిండికి కలిసేలాగా
తిప్పుతూ ఉండాలి. చాలా బలం ఉపయోగించాలండి దీనికి. నార్మల్‌గా అయితే నేను ట్రై చేశాను. బట్ అసలు నేను తిప్పలేకపోయాను. పాపం మా పెద్దక్క అండ్ మా చిన్నక్క ఇద్దరే మొత్తం అంతా ప్రిపరేషన్ అయితే చేశారు. మొత్తం పాకం అంతా కూడా పిండికి పట్టిన తర్వాత ఇందులో ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్‌ని అయితే యాడ్ చేశారు. ఈ ఆయిల్ ఎందుకు యాడ్ చేశారు అంటే అరిసె చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందంట. నార్మల్‌గా అయితే పిండి ఇలా తీసుకొని కూడా ప్రెస్సింగ్ అన్నది చెయ్యొచ్చు. బట్ ఇలా వెయ్యాలి అని మాకు పక్కన తెలిసిన ఆంటీ అయితే చెప్పారు. ఎందుకంటే మేము కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాం. మాకు కూడా అంతగా తెలీదు అరిసెలు చేయడం. సో, మేము కూడా ఇది ఫస్ట్ టైమే అనమాట అరిసెలు చేయడం. సో, మా పక్కన తెలిసిన ఆంటీ ఉంటే ఆవిడ చెప్పిన దాన్ని బట్టి మేమైతే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము 2 కేజీస్ ఆయిల్ అయితే తీసుకున్నాము అరిసెలు చేయడానికి. సో, ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 కేజీస్ ఆయిల్ అయితే వేసుకున్నాం. వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత అరిసెలయితే వేయాలి. ఇక్కడ మా చిన్నక్క అయితే అరిసెలు చేస్తుంది. మా పెద్దక్క అండ్ నేను కూడా అరిసెలు ట్రై చేసాము. బట్ మాకు ఆ షేప్ అయితే రాలేదు. మా చిన్నక్క ఆ షేప్ బాగా చేస్తుంది అని చెప్పి ఇంకా అరిసెలు వేయడం అయితే తనకే అప్పచెప్పాం. సో, తను అలా వేస్తూ ఉంది. అండ్ ఇక్కడ మా పెద్దక్క అయితే అరిసెలు తీస్తుందనమాట. ఫస్ట్ ఒక 2 అరిసెలనైతే తీసి పక్కన పెట్టేసాము. అవి 2 సరిగ్గా రాలేదు. అండ్ తర్వాత చేసినవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. అంటే కొంచెం బ్లాక్‌గా అయ్యాయనమాట. మేము ఫస్ట్ టైమ్ చేస్తున్నాం కదా! సో, మాకు దాని గురించి అది ఎంతవరకు కుక్ అవ్వాలి ఏంటి అన్నదైతే మాకు ఫస్ట్ టైమ్ తెలియలేదు. సో, తర్వాత అయితే తెలిసింది మాకు ఎంతవరకు కుక్ అవ్వాలి, కలర్ ఎంత ఏ షేడ్‌లో రావాలి. సో, అలా మేమైతే చేస్తున్నామనమాట. సో, ఇది అరిసెలు ప్రిపరేషన్ అయితే ఇలా స్టార్ట్ చేశాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చాయి టేస్ట్. చూడ్డానికి బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు అరిసెలనైతే ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా మిగతా సగం కూడా కంప్లీట్ చేస్తున్నాం. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం కూడా కలిపి అరిసెలనైతే నవ్వుకుంటూ, ఆడుకుంటూ, తిట్టుకుంటూ, జోకులు వేసుకుంటూ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. చిన్న బ్రేక్ తర్వాత అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇంకా అరిసెలు చేయడం అయితే అవ్వలేదు. నేను చిన్న బ్రేక్ తీసుకున్నాను. మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి చూద్దామని చెప్పి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. పిల్లలు అయితే అక్కడ ఉన్నారు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో అన్నయ్య అయితే రమ్మన్నాడు ఒకసారి. సో అందుకని చెప్పి నేనైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా పిల్లలిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అరిసెలు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. చాలా టైం పట్టేస్తుంది. అంటే నలుగురికి కలిపి చేస్తున్నాం కదా, దగ్గరగా ఒక 300 అలా చేస్తున్నాము. సో అందుకని చెప్పి చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది ఈవినింగ్. సో మేమైతే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. అన్నీ పిలుస్తున్నాడు, ఎందుకో రమ్మన్నాడు అని చెప్తే ఫోన్ చేస్తే నేను వచ్చాను అనమాట. ఇంకా అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా, ఇంకా ఈరోజు అయితే కుదరట్లేదండి ఇంకా వెళ్ళడానికి. ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. ఇంకా అవి మళ్ళీ అరిసెలు ఇంకా పూర్తి చేసేసరికి అయితే మినిమం ఇంకో ½ అవర్ పైన పడుతుంది. సో చీకటి పడిపోతుంది. కొంచెం దూరం అనమాట మా అత్తయ్య మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో టైం అయితే సరిపోదు ఈ రోజుకి. అందుకని చెప్పి నేనైతే ఇంక ఈరోజు వెళ్ళట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే కనుక మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే ఈ రోజుతో హాలిడేస్ అయితే అయిపోయినాయి అనమాట, సంక్రాంతి హాలిడేస్. ఇంకా రేపైతే సండే. ఇంకా రేపైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా మండే నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా డైలీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్. ఇంకా నార్మల్గా ఇంకా పిల్లలకి క్యారేజ్లు, స్కూల్కి ప్రిపరేషన్, ఇంకా సో అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తి చేసేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడైతే నేను ఈ ఊర్లో ఇక్కడ హాలిడేస్ అయితే ఇలా పూర్తి చేశాను మొత్తం కూడా. సో
సో నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను చూపిస్తాను అనమాట. అదిగోండి అక్కడైతే మా అన్నయ్య కనిపిస్తున్నాడు, లైట్గా ఇక్కడ ఉన్నాడు మా అన్నయ్య. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ చూపించినని అన్నాను, కనిపించనని చెప్పాడు. మొత్తానికి అయితే మా అన్నయ్యకి కూడా కనిపించాడు, తిడుతున్నాడు నన్ను. సో అదనమాట మా అన్నయ్య, మా ముద్దుల అన్నయ్య. మా అన్నయ్య అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు చూసారా. యాక్చువల్లీ వాడు నేను ఏదో మామూలుగా చూస్తున్నాను అనుకున్నాడు అంతే, నేనైతే వ్లాగ్ చేస్తున్నానని అడిగి తెలీదు. ఇప్పుడు చూసాడంటే నన్ను ఎందుకు చూపించే వీడియోలా నన్ను అయితే తిడతాడు. సో అదనమాట అయితే. సో గాయ్స్, ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజుకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.